వివిధ రకాలైనటువంటి విసర్జిక అవయవాల గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం. అంటే ఏంటి? ప్రాథమిక వృక్కాలు ఉంటాయి, అంత్య వృక్కాలు ఉన్నాయి, తర్వాత మాల్ఫీజియన్ నాళికలు ఉన్నాయి, తర్వాత హరిత గ్రంథులు, స్పర్శ శృంగ గ్రంథులు అనేవి ఉన్నాయి, తర్వాత కోక్సల గ్రంథులు ఉన్నాయి. సో వీటి గురించి నేర్చుకుందాం. చూడండి, ప్రాథమిక వృక్కాలని ప్రోటోనెఫ్రీడియా అంటారు. నెక్స్ట్ అంత్య వృక్కాలు మెటానెఫ్రీడియా. ప్రోటోనెఫ్రీడియా, మెటానెఫ్రీడియా అంటే ప్రాథమిక వృక్కాలు, అంత్య వృక్కాలు. తర్వాత మాల్ఫీజియన్ నాళికలు, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. తర్వాత హరిత గ్రంథులు, గ్రీన్ గ్లాండ్స్. స్పర్శ శృంగ గ్రంథులు అంటారు, వీటిని యాంటెనల్ గ్లాండ్స్ అంటారు. తర్వాత కోక్సల్ గ్లాండ్స్, తర్వాత మూత్రపిండాలు. సో ఇప్పుడు వీటి గురించి నేర్చుకున్నామండి. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రోటోనెఫ్రీడియా ప్రాథమిక వృక్కాలు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి, మనకి నెఫ్రాన్ అనేటటువంటి స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి మూత్రపిండంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నెఫ్రాన్ చెప్పిన. మరి ఈ నెఫ్రాన్ లోనే మనకి యూరిన్ ఫార్మేషన్ అనేది మొత్తం కూడా చేసేది మొత్తం కూడా ఈ నెఫ్రానే. అట్లాగే ఈ నెఫ్రాన్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయినప్పుడు బాగా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంటుంది. అది మొట్టమొదట ఏదైతే ఈ నెఫ్రాన్ మన మూత్రపిండం లేదా నెఫ్రాన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అలాంటి మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటిది ఏది అంటే దాన్ని ప్రోటోనెఫ్రీడియా అంటారు, ప్రాథమిక వృక్కాలు అంటారు. మరి ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక అందనాళం లాగా ఏర్పడి ఒక వల లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, జ్వాలా కణాలు అనేవి మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు మనకి. ఇట్లా ఒక బుడగలాగా బయటకు వచ్చి ఉంటుంది జ్వాలా కణము. తర్వాత దాంట్లోకి మనకి కొన్ని దారాల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎట్లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒక బుడగలాగా ఉన్నటువంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఒక దాన్ని బ్లైండ్ శాక్ అని చెప్తారు. దాంట్లో మనకి ఒక జ్వాలలాగా శైలికలన్నీ కూడా సీరియా అనేటటువంటి ఒక కట్టల్లాగా అటు ఇటు కదులుతూ ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఇవి మనకి ప్రోటోనెఫ్రీడియా అంటారు, ప్రాథమిక వృక్కాలు అంటారు. అంటే మనకి జ్వాలా కణాలు అని చెప్తారు కదా, ఇలాంటి జ్వాలా కణాలు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక వృక్కాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి ఒక బ్లైండ్ శాక్ లాగా ఉంటుందండి. బ్లైండ్ శాక్ లాగా ఉండి దాంట్లో కొన్ని సైలికల్ లాంటి కట్టలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి, సీలియా అంటారు. తర్వాత ఇవి ప్లాటిహెల్మింథిస్, రోటిఫెరా. తర్వాత కొన్ని అనిలేడాలో ఉంటాయి, తర్వాత మలస్కా, తర్వాత కొన్ని లాన్స్లెట్స్ లో ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాటిహెల్మింథిస్, తర్వాత రోటిఫెరా. ప్లాటిహెల్మింథిస్, రోటిఫెరా అనేటటువంటి జీవుల్లో ఉంటాయి. తర్వాత అనిలేడా, తర్వాత మలస్కాలో కూడా ఇవి ప్రోటోనెఫ్రీడియా ఉంటాయి. తర్వాత లాన్స్లెట్స్, సొలినోసైడ్స్ ఉన్నటువంటివి. లాన్స్లెట్స్ అనేటటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ లాన్స్లెట్స్ అనేటటువంటివి ఏంటంటే ప్రిలిమినరీ కార్డేట్స్ అంటారు వీటిని. అంటే ప్రాథమిక కార్డేట జంతువులు ఏవైతే ఉన్నాయో దాంట్లో లాన్స్లెట్ అనేటటువంటివి ఉంటాయి ఒకటి. వాటిలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రిలిమినరీ టైప్. నెక్స్ట్ ఇవేం చేస్తాయంటే అయాన్లు, బాడీ ఫ్లూయిడ్స్ పరిమాణాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అంటే బాడీ ఫ్లూయిడ్స్ ని కానివ్వండి లేకపోతే అయాన్స్ కాన్సన్ట్రేషన్ ని అవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అంటే ద్రవాభిసరణ, ఆస్మాసిస్ అంటారు కదా, ఆస్మాసిస్ ప్రాసెస్ లో ఇవి అయాన్స్ ని కానివ్వండి తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఇది ప్రాథమిక వృక్కాలు. సో గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక వృక్కాలు అనేటటువంటి ఒక అందనాళం, ఒక బ్లైండ్ శాక్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్. దాంట్లో సైలికల్ లాగా పొడవైనటువంటి సీలియా అనేటటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. ప్లాటిహెల్మింథిస్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ప్లాటిహెల్మింథిస్, రోటిఫెరా, నెక్స్ట్ అనిలెడా, మలస్కా, తర్వాత లాన్స్లెట్. 5 ఉన్నాయండి. 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ప్లాటిహెల్మింథిస్, రోటిఫెరా, దాని తర్వాత అనిలెడా, మలస్కన్ డెంబకాలు, తర్వాత లాన్స్లెట్స్. ఇవి 5 ఉంటాయి. ఇవి విసర్జన క్రియను చేస్తూ దాంతో పాటు ద్రవాభిసరణ క్రమతను కూడా చేస్తాయి. ఇంపార్టెంట్ ఇది, అర్థమవుతుంది కదా. అంటే ఇవన్నీ కూడా
ప్రాథమిక వృక్కాలని చెప్పాము. అంటే విసర్జన క్రియలో పార్టిసిపేట్ చేస్తుంటాయి. దాంతో పాటు ఇవి ఏం చేస్తాయంటే ఆస్మోసిస్ మెయింటైన్ ద ఆస్మాటిక్ రెగ్యులైజేషన్ చేస్తూ ఉంటాయి. అంటే ద్రవాభిసరణ క్రమత అనేవి చేస్తూ ఉంటాయి. అంటే అయాన్లు ద్రవాల యొక్క పరిమాణాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రాథమిక వృక్కాలు లేదా ప్రోటోనెఫ్రీడియా అంటారు. నెక్స్ట్ అంత్య వృక్కాలు మెటానెఫ్రీడియా. మరి మెటానెఫ్రీడియా తీసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా వానపాములు లాంటి అనిలేడ జంతువుల్లో ఉంటాయి. ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంత్య వృక్కాలు అనేటటువంటివి మనకి అనిలేడ జంతువుల్లో ఉంటాయి. ఇవి నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాన్ని అయాన్లను సమతుల్యం చేస్తూ ఉంటాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ వానపాము తీసుకున్నాం అనుకోండి. వానపాములో ఇట్లా మనకి వానపాము స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఈ వానపాములు మనకి ఇట్లా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈ నత్రజని సంబంధమైన మలిన పదార్థాలు బయటికి పంపించడం కోసం వీటిని కూడా నెఫ్రాన్లు లేదా వృక్కాలు అంటారు. ఇవన్నీ కూడా మనకి కొన్ని కొన్ని గుంపులాగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే అంత్య వృక్కాలు అనిలేడా అని గుర్తుపెట్టుకోండి. అంత్య వృక్కాలు ఎందులో ఉంటాయి అంటే అనిలేడాలో ఉంటాయి. ఇవి కూడా అంతే, నత్రజని సంబంధమైనటువంటి మలిన పదార్థాలు బయటికి పంపిస్తాయి. దానితో పాటు ఇవేం చేస్తాయి అంటే ద్రవాలు, తర్వాత బాడీ ఫ్లూయిడ్స్, అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ని అవి రెగ్యులైజేషన్ చేస్తూ ఉంటాయి, అంటే బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాయి. ఇవి అంత్యవృక్కాలు. అంత్యవృక్కాలకి ఎగ్జాంపుల్ ఒకటే ఉందండి, గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటే అనిలేడా. తర్వాత కొన్ని మలస్కా జంతువుల్లో కూడా ఉంటాయి, ఇక్కడ లేదు అయినప్పటికీ కూడా అంత్యవృక్కాలు అనేది అనిలేడా జంతువుల్లో ఉంటాయి, కొన్ని మలస్కా జంతువుల్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ మాల్ఫీజియన్ నాళికలు. తీసుకున్నట్లయితే మాల్ఫీజియన్ నాళికలు అనేటటువంటివి ఎక్కువగా కీటకాల్లో ఉంటాయి. కీటకాలు, భూచర ఆర్ద్రోపోడాల్లో మాల్ఫీజియన్ నాళికలు కనిపిస్తూ ఉంటాయి. మరి మాల్ఫీజియన్ నాళికలు అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే ఇవేం చేస్తాయంటే విసర్జక పదార్థాలని బయటికి విసర్జిస్తూ ఉంటాయి. దాంతో పాటు నీటిని, లవణాలని పునఃశోషణ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బొద్దింక తీసుకున్నాం అనుకోండి. బొద్దింకలో మనకి డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే దాంట్లో పూర్వ ఆహార నాళము, మధ్య ఆహార నాళము, తర్వాత అంత్యాహార నాళం అనేవి ఉంటాయి. ఇట్లా ఈ అంత్యాహార నాళము, మధ్య ఆహార నాళం కలిసేటటువంటి ప్లేస్ లో మనకి దార పోగుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఎల్లో కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది పూర్వాహార నాళము, మధ్యాహార నాళము, అంత్యాహార నాళం అనేటటువంటి 3 భాగాలు కనిపిస్తూ ఉంటాయి బొద్దింక జీర్ణ వ్యవస్థలో. అయితే ఈ మాల్ఫీజియన్ నాళికలు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే జీర్ణ వ్యవస్థ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పసుపు రంగులో ఉన్నటువంటి దారాల లాంటి నిర్మాణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి బైపీసీలో ఇంటర్మీడియట్ లో మనం దీన్ని డిసెక్షన్ చేస్తే మనకి ఇట్లా దారాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి దారాలు లాంటివి ఉంటాయి. వీటిని మాల్ఫీజియన్ నాళికలు అంటారు. ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకుని కీటకాల్లో ఉంటాయి. తర్వాత భూచర ఆర్ద్రోపొడల్లో ఉంటాయి. భూమి మీద నివసించేటటువంటి ఆర్ద్రోపొడాలు ఏవైతే ఉన్నాయో ఆ భూచర ఆర్ద్రోపొడాల్లో ఉంటాయి. ఇవేం చేస్తాయంటే నత్రజని సంబంధమైనటువంటి మలిన పదార్థాలని, అంటే యూరిక్ యాసిడ్ ని డైజెస్టివ్ సిస్టమ్ లోకి పంపించి బయటకి ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. దాంతో పాటు ఎక్సెస్ ఆఫ్ వాటర్, అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీఅబ్జార్ప్షన్ చేసుకుంటాయి. సో ఇది మాల్ఫీజియన్ నాళికలు. నెక్స్ట్ స్పర్శ శృంగ గ్రంథులు. తీసుకున్నట్లయితే వీటిని హరిత గ్రంథులు అంటారు, యాంటినల్ గ్లాండ్స్ అంటారు. తర్వాత వీటిని హరిత గ్రంథులు లేదా గ్రీన్ గ్లాండ్స్ అంటారండి. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే క్రస్టేషియన్స్ లో స్పర్శ శృంగం యొక్క ఆధారంలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రస్టేషియా తీసుకున్నట్లయితే రొయ్యలు, ప్రాన్స్ ఉంటాయి. ఆ ప్రాన్స్ లేదా రొయ్యలు తీసుకున్నట్లయితే వాటిలో మనకి స్పర్శ శృంగాలు అనేవి పొడవైనటువంటి దారాల్లాగా ముందు యాంటీనా లాగా కనిపిస్తూ ఉంటాయి. మరి పొడవైనటువంటి మేసాల్లాగా కనిపిస్తూ ఉంటాయి కదా, రొయ్య మేసాలు అని చెప్తూ ఉంటారు. ఆ రొయ్య మేసాల్లాగా ఉన్నటువంటి స్పర్శ శృంగాల యొక్క ఆధారంలో బేస్ లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా ఏం చేస్తుంటే హీమోలింఫ్ నుంచి వ్యర్థాలు సేకరించి బయటకు విడుదల చేస్తాయి. డైరెక్ట్ గా వాటిలో రక్తం ఉండదు. చెప్పాం కదా మనకి ఆర్ద్రోపడాల్లో వీటిలో రక్తం అనేది ఉండదు. దాంట్లో హీమోలింఫ్ అనేటటువంటి తెల్లగా ఉన్నటువంటి హీమోలింఫ్ ఉంటుంది. ఆ హీమోలింఫ్ లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని కలెక్ట్ చేసి డైరెక్ట్ గా బయటకు ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఇది హరిత గ్రంథులు, గుర్తుపెట్టుకోండి. క్రస్టేషియన్స్ లో
మనకి హరిత గ్రంథులు లేదా స్పర్శ శృంగ గ్రంథులు అనేవి ఉంటాయి. స్పర్శ శృంగాల యొక్క ఆధార భాగంలో ఉండేటటువంటివి స్పర్శ శృంగ గ్రంథులు లేదా మనకి హరిత గ్రంథులు లేదా గ్రీన్ గ్లాండ్స్. నెక్స్ట్ కోక్సల్ గ్రంథులు ఇవి ఎరాక్నిడా జీవంతుల్లో ఉంటాయి. అంటే ఎరాక్నిడాకి సంబంధించినటువంటి సాలె పురుగులు ఉంటాయి కదా, ఆ సాలె పురుగులు అనేటటువంటి ఎరాక్నిడాకి సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తేళ్లు, సాలె పురుగులు ఉంటాయి కదా, అలాంటివి ఎరాక్నిడాలో మనకి కోక్సల్ గ్రంథులు ఉంటాయి. క్రస్టేషియన్స్ లో కూడా ఉంటాయి. తర్వాత ఇంకా సీ హార్స్ షూ క్రాబ్ అనేటటువంటి దాంట్లో కూడా మనకి కోక్సల్ గ్రంథులు ఉంటాయండి. కోక్సల్ గ్రంథులు అనేవి ఎరాక్నిడా అనేటటువంటి జంతువుల్లో ఉంటాయి. అంటే తేళ్లు కానివ్వండి, లేకపోతే ఇంకా మండ్ర గబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ ఎరాక్నిడాలో ఉంటాయి. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా మనకి హార్స్ షూ క్రాబ్ లో కోక్సల్ గ్రంథులు ఉంటాయి. సో ఇవి ప్రాథమిక వృక్కాలు, అంత్య వృక్కాలు, తర్వాత మాన్ఫీజియా నాళికలు, స్పర్శ శృంగ గ్రంథులు లేదా హరిత గ్రంథులు, కోక్సల్ గ్రంథులు. ప్రాథమిక వృక్కాలు అనేటటువంటివి మనకి ద్వారాకణం లాగా ఉంటాయి. ప్లాటిహెలింజిస్, అనిలేడా, మలస్కా డెంబకాలు, రోటిఫెరాలు, లాండ్స్లెట్ లో ఉంటాయి. నెక్స్ట్ అంత్య వృక్కాలు అనేటటువంటివి మనకి వానపాముల్లో ఉంటాయి, అనిలేడాలు, కొన్ని మలస్కాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ మాల్ఫీజియా నాళికలు అనేటటువంటివి కీటకాలు అంటే బొద్దింకల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి నీటిని, లవణాలను కూడా పూర్తిగా శోషించుకుంటాయి, విసర్జనలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి. నెక్స్ట్ స్పర్శ శృంగ గ్రంథులు లేదా హరిత గ్రంథులు అనేటటువంటి క్రస్టేషియాకి సంబంధించినటువంటి రొయ్యల్లో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ కోక్సల్ గ్రంథులు అనేవి అరాక్నిడా జీవుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే తేళ్లు, మండ్ర గబ్బాలు ఇవి ఉంటాయి కదా, వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూత్రపిండాలు, అంత్యవృక్కాలకు సంబంధించినటువంటి వాటిలో మనకి ఎక్కువగా కనిపించేటటువంటివి హృదయావరణ గ్రంథులు అనేటటువంటివి ఉన్నాయండి. ఇవి మలస్కా జీవుల్లో విసర్జక అవయవాలు, గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. హృదయావరణ గ్రంథులు పెరికార్డియల్ గ్లాండ్స్ అంటారు. హృదయావరణ గ్రంథులు దేంట్లో ఉంటాయంటే మలస్కా జంతువుల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక మానవ విసర్జక వ్యవస్థ. మానవ విసర్జక వ్యవస్థ గురించి చూద్దామండి. మరి మానవ విసర్జక వ్యవస్థలో మూత్రపిండాలని చెప్పారు. విసర్జక వ్యవస్థ సేమ్ 10th క్లాస్ లో ఏదైతే ఉందో దాదాపు మనకి అది అలాగే ఉంటుంది. అంటే మానవ మూత్రపిండాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. తర్వాత నెఫ్రాన్ గురించి చూద్దాం. నెక్స్ట్ మూత్రం ఏర్పడేటటువంటి విధానం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అది కొంచెం మొత్తం పూర్తిగా మనకి టాపిక్ అనేది కంప్లీట్ కాదు, నెక్స్ట్ క్లాస్ లో దాన్ని చూద్దాం. ఈ రోజు స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి చూద్దాం. సేమ్ మనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఏదైతే నేర్చుకున్నామో దానికి కొంచెం ఆ ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, మరి దీంట్లో దీని గురించి చూద్దాం. మనకి ఆల్రెడీ బీన్ షేప్ లో ఉంటుందని చెప్పాం. తర్వాత డార్క్ వెలుపల డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుందని చెప్పాం. నెక్స్ట్ తర్వాత చూడండి అబ్డామినల్ క్యావిటీలో బ్యాక్ బోన్ కి 2 సైడ్లు ఉంటుందని చెప్పాం. సో సేమ్ దీంట్లో కూడా అట్లాగే ఉంది. నెక్స్ట్ రైట్ కిడ్నీ కొంచెం డౌన్ గా ఉంటుందని చెప్పాం, లెఫ్ట్ కిడ్నీ కొంచెం పైకి ఉంటుందని చెప్పాం, ఎందుకంటే అక్కడ లెవర్ ఉంటుందని చెప్పాం రైట్ సైడ్. కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి సేమ్ అట్లాగే ఉన్నటువంటిదండి. మరి అదనంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే, మూత్రపిండాలు ఉండేటటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏది అంటే మూడవ కటి కశేరుకం, లాంబార్ వర్టిబ్రే మధ్యలో ఉంటాయి ఇవి. ఎక్కడ ఏ కశేరుకం దగ్గర మూత్రపిండాలు అంటే ఉంటాయి అంటే మూడవ కటి కశేరుకం, ఉరక్ కశేరుకము మూడవ కటి కశేరుకం మధ్యలో ఉంటాయి. చివరి ఉరుక్ కశేరుకము మూడవ కటి కశేరుకం మధ్యలో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి మూత్రపిండాలు, గుర్తుపెట్టుకోండి. చివరి ఉరక్ కశేరుకము తర్వాత మూడవ కటి కశేరుకం యొక్క మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ వీటిని ఏమంటారంటే థిరో ఆంత్రవేష్ణ మూత్రపిండాలు అంటారు. అంటే రిట్రో పెరిటోనియల్ కిడ్నీస్ అంటారు. అంటే ఈ మూత్రపిండాల పైన ఒక పొర లాంటిది ఉంటుంది, దాన్ని థిరో ఆంత్రవేష్ణం అంటారు. ఆ థిరో ఆంత్రవేష్ణం లేదా రిట్రో పెరిటోనియల్ లేయర్ అనేటటువంటిది ఉండటం వల్ల వీటిని ఏమంటారంటే థిరో ఆంత్రవేష్ణ అవయవాలు అని చెప్తారు. నెక్స్ట్ దీని సైజ్ తీసుకున్నట్లయితే 120 గ్రామ్స్ నుంచి 170 గ్రామ్స్ ఉంటాయి. మానవుడి యొక్క మూత్రపిండం సరాసరి బరువు ఇంపార్టెంట్ అండి. మానవుడి మూత్రపిండం సరాసరి బరువు ఎంత ఉంటుందంటే 120 గ్రాముల నుంచి 170 గ్రాములు బరువు ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఇది మనకి అడిషనల్ గా ఉన్నటువంటిది. తర్వాత ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటది అంటే చివరి ఉరక్ కశేరుకము మూడవ కటి కశేరుకం మధ్యలో ఉంటది.
చివరి ఉరక్క సేరుకము మూడవ కటిక సేరుకం మధ్యలో ఉంటది. తర్వాత ఈ మూత్రపిండాల్ని ఆవరించి ఉండేటటువంటి లేయర్ ఏది అంటే రిట్రోపెరిటోనియల్ మెంబ్రేన్, థీరో ఆంత్రవేషణం అనేటటువంటి పొరతోటి ఇది అతుక్కొని ఉంటది. పైన 120 నుంచి 170 గ్రాములు బరువు ఉంటుంది. నెక్స్ట్ మరి మొత్తం సేమ్ ఇది వెలుపల కుంభాకారంగా ఉంటుంది, లోపల పుటాకారంగా ఉంటుంది, మధ్యలో నొక్కు ఒకటి ఉంటుంది, హైలం అంటారు. దాని నుంచి లోపలికి వృక్కధమని రీనల్ ఆర్టరీ లోపలికి ఎంటర్ అవుతుంది. దాని నుంచి బయటకి ఎగ్జిట్ అయ్యేది రీనల్ వెయిన్. తర్వాత యూరిటర్ బయటకు వస్తుంది, మూత్రనాళం. సో ఈ మ్యాటర్ మొత్తం కూడా మనకి సేమ్ ఉంటుంది. తర్వాత మూత్రపిండాన్ని ఆవరించి దృఢమైనటువంటి తంతుయుతమైనటువంటి ఫైబ్రస్ ఒక క్యాప్సిల్ ఉంటది, గుళిక అంటారు దాన్ని. సో ఇది మూత్రపిండాన్ని రక్షిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మూత్రపిండం పైన ఉన్నటువంటి దృఢమైనటువంటి తంతుయుతమైనటువంటి ఫైబరస్ క్యాప్స్యూల్ ఒక గుళిక లాగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే గుళిక లేదా క్యాప్స్యూల్ అంటారు. తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్. ఇంటర్నల్ స్ట్రక్చర్, కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటుందండి. మరి ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ లో మనకి బీన్ షేప్ లో ఉంటుంది. తర్వాత బయట కాన్వెక్స్ లాగా ఉంటుంది, కుంభాకార తలం ఉంటుంది, లోపల పుటాకార తలం ఉంటుంది అని చెప్పి కానికేవ్. దాంట్లో మనకి హైలం ఉంటుంది. దాంట్లో నుంచి రీనల్ ఆర్టరీ వృక్కధమని లోపలికి పోతుంది, వృక్క సిర బయటకు వస్తుంది, మూత్రనాళం యూరిటర్ కూడా బయటకి ఎగ్జిట్ అవుతుందని చెప్పాము. తర్వాత దాంట్లో మనకి అవుటర్ డార్క్ జోన్ ఉంటుందని చెప్పాము, ఇన్నర్ పేల్ జోన్ ఉంటుందని చెప్పాము. అవుటర్ డార్క్ జోన్ వెలుపల భాగం ముదురు రంగులో ఉన్నటువంటి భాగాన్ని దవ్వ అని చెప్తారు. తర్వాత వలకలం అన్నారు, లోపలి భాగాన్ని లైట్ పేల్ కలర్ లో ఉన్నటువంటి దాన్ని దవ్వ అని చెప్పాము. బయట వలకలము, లోపలిది దవ్వ. తర్వాత మరి ఈ దవ్వ భాగంలో బోర్లించినటువంటి మనకి కొన్ని పిరమిడ్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాను. దాన్ని వృక్క శృంగాలు అంటారు, లేకపోతే రీనల్ పిరమిడ్స్, వృక్క పిరమిడ్స్ అని చెప్తారు. ఈ పిరమిడ్స్ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని బెర్టినీ స్తంభాలు అంటారు, కాలమ్స్ ఆఫ్ బెర్టినీ అన్నాం. సో సేమ్ ఇదంతా కూడా మనకి సేమ్ అట్లాగే ఉంటుంది. తర్వాత పిరమిడ్స్, వృక్క పిరమిడ్లు ఏవైతే ఉన్నాయో ఆ వృక్క పిరమిడ్ల యొక్క చివరి భాగం వృక్క సూక్ష్మాంకురాలు అంటారంటే ఆ పిరమిడ్ యొక్క చివరి భాగము క్యాలసిస్ అనేటటువంటి భాగంతో కనెక్ట్ అవుతుంది. ఆ క్యాలసిస్ అనేది తర్వాత పెల్విస్ వృక్క ద్రోణి అనేటటువంటి కిడ్నీ మధ్యలో ఉన్నటువంటి వృక్క ద్రోణి తోటి కనెక్ట్ అవుతుంది. ఆ వృక్క ద్రోణి నుంచి మూత్రనాళం యూరేటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం. మూత్రపిండం లోపల పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి వృక్క పిరమిడ్లు, తర్వాత క్యాలిసిస్, తర్వాత పెల్విస్ ద్రోణి. పిరమిడ్ షేప్ లో ఉన్నటువంటి దాని నుంచి మనకి క్యాలిసిస్ అనేటటువంటిది వస్తుంది. ఆ క్యాలసిస్ అనేటటువంటి దాని నుంచి పెల్విస్ అనేటటువంటి అంటే వృక్క ద్రోణి అనే భాగం ఉంటుంది. సేమ్ 10th క్లాస్ లో ఎట్లయితే ఉందో అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ మూత్రనాళాలు. మూత్రనాళాలు కూడా సేమ్ మనకి అట్లాగే ఉంటాయండి. దానికి సంబంధించి మనకి ట్యూబ్స్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అవి కిందికి వచ్చి యూరినరీ బ్లాడర్ తోటి కనెక్ట్ అవుతాయని చెప్పాం. నెక్స్ట్ యూరినరీ బ్లాడర్. చూడండి, యూరినరీ బ్లాడర్ అనేది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము. ఇది మనకి ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఒక బ్లాడర్ లాగా ఉంటుందని చెప్పాము. తర్వాత దీంట్లో 2 రకాలైనటువంటి స్పింక్టర్ మజిల్స్ ఉంటాయని చెప్పాం. అప్పర్, తర్వాత లోయర్. అప్పర్ స్పెంక్టర్ ఉంటుందని చెప్పాము, తర్వాత లోయర్ స్పెంక్టర్ ఉంటుందని చెప్పాము. బాహ్య సంవరిణి, ప్రసేక సంవరిణి, తర్వాత అంతర ప్రసేక సంవరిణి. ఇంటర్నల్ యూరెథ్రల్ స్పెంక్టర్, ఎక్స్టర్నల్ యూరెథ్రల్ స్పెంక్టర్, ఇంటర్నల్ యూరెథ్రల్ స్పెంక్టర్. అంటే ప్రసేకం అంటే యూరెత్రా అంటారు, కాబట్టి ఆ యూరెత్రా దగ్గర ఉండేటటువంటిది ప్రసేక సంవరిణి. బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది, లేదా పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది అని చెప్పారు. ఆల్రెడీ చెప్పాము మనం. చిన్నపిల్లల్లో 2 బాహ్య, తర్వాత అంతర. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ యూరెథ్రల్ స్పెంక్టర్స్ 2 కూడా చిన్నపిల్లల్లో ఇన్వాలంటరీగా ఉంటాయి, మన కంట్రోల్లో ఉండవని చెప్పి అందుకని వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారని చెప్పారు. అదే పెద్దవాళ్ళు అయితే పైన ఉన్నటువంటి అప్పర్ స్పెంక్టర్ ఏదైతే ఉందో అది మన కంట్రోల్లో ఉండదు, ఇన్వాలంటరీ. కానీ కింద ఉన్నటువంటి లోయర్, ఓకే, అప్పర్ తర్వాత లోయర్ ఏదైతే ఉందో లోయర్ యూరెథ్రల్ స్పెంక్టర్ ఏదైతే ఉందో అది మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మనకి ఆ యూరిన్ పాస్ చేయడం అనేటటువంటిది మన కంట్రోల్లో ఉంటుంది. ఈ మ్యాటర్ కూడా ఇదే ఉంది. తర్వాత ప్రసేకం ఏదైతే ఉందో లాస్ట్ లో యూరినరీ బ్లాడర్ కింద ఉన్నటువంటి యూరెత్రా ఏదైతే ఉందో దాన్ని ఆ ప్రసేకం అనేది స్త్రీలలో సపరేట్ గా ఉంటుంది. అంటే యూరినరీ ట్రాక్, జెనిటల్ ట్రాక్ సపరేట్ గా ఉంటుందని చెప్పాము లేడీస్ లో. అంటే యూరినరీ ట్రాక్, జెనిటల్ ట్రాక్ వేరువేరుగా ఉంటాయి.
యూరినరీ ట్రాక్ కింద ఉంటుంది, దానిపైన జెనిటల్ ట్రాక్ ఉంటుంది. అంటే ఆ రెండు ఓపెనింగ్స్ కూడా సపరేట్ గా ఉంటాయి. అదే పురుషుల్లో అయితే మేహనం అని చెప్తాం కదా, పెనిస్ అనేటటువంటిది ఉంటుంది, దాని చివర మనకి ఆ యూరిన్ ఎక్స్క్రీట్ చేసేటటువంటి ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.